ఆలిసెంట్ కింగ్స్ ల్యాండింగ్ వచ్చే నాటికి ఆమె వయసు 13 ఏళ్లు. ఆమె తండ్రి ఆటో హైటవర్ ని అప్పటి కింగ్ జెహరిస్ హ్యాండ్ గా అపాయింట్ చేసుకోవడంతో తండ్రితో పాటుగా ఆలిసెంట్ కూడా కింగ్స్ ల్యాండింగ్ కి వచ్చింది. వాళ్ళు అక్కడికి వచ్చిన 2 ఏళ్లకి ఓల్డ్ కింగ్ జెహరిస్ బాగా సిక్ అయ్యాడు. ముసలివాడైపోయి భార్య చనిపోవడంతో ఒంటరివాడైపోయిన జెహరిస్ కి 15 ఏళ్ల ఆలిసెంట్ సపర్యలు చేసేది. అతనికి భోజనం పెట్టడం, స్నానం చేయించడం, బట్టలు తొడగడం, బుక్స్ చదివి వినిపించడం లాంటివి చేస్తూ ఎప్పుడూ అతని పక్కనే ఉండేది. చివరి రోజుల్లో జెహరిస్ ఆమెని తన కూతురు సారా అని పొరబడేవాడు. అదే ఏడాది 103 ఏసీలో జెహరిస్ చనిపోవడంతో అతని మనవడు విసరిస్ కింగ్ అయ్యాడు. 105 ఏసీలో చైల్డ్ బర్త్ లో విసరిస్ భార్య ఎమ్మా కూడా చనిపోవడంతో 106 ఏసీలో ఆలిసెంట్ కి విసరిస్ తో పెళ్లైంది. ఫూల్ మష్రూమ్ ఎప్పట్లాగే ఆలిసెంట్ గురించి చాలా కాంట్రవర్షియల్ థియరీలు చెప్పాడు తన టెస్టిమోనీలో. ఆమె జెహరిస్ బాగోగులు చూడడమే కాక ఇంకా ఎక్కువే చేసి ఉంటుందని మష్రూమ్ అనుమానం. అలాగే ఎమ్మా బ్రతికి ఉన్నప్పుడే ఆమెకి విసరిస్ తో సంబంధం ఉండేదని అంటాడతను. అంతకు ముందే తన వర్జినిటీని ఆమె విసరిస్ తమ్ముడు డేమన్ తో పోగొట్టుకుందని చెప్తాడు. ఇవన్నీ కట్టుకథలు కావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయంటాడు ఫైర్ అండ్ బ్లడ్ బుక్ రాసిన ఆర్చ్ మాస్టర్ గిల్డెన్.